అంటే రాజకీయాల కోసం మాట్లాడడానికి నాకు చాలా భయం. కాకపోతే ఏదో ఒకసారి ట్రై చేస్తున్నా. తప్పని పరిస్థితుల్లో ఆలోచించి మరి. ఎందుకంటే ముందు ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి. ఎడ్యుకేషన్ మంత్రి గారు కదా, పాపం కుర్రోళ్ళందరినీ తయారు చేశాడు, పాపం పిల్లలందరినీ మాక్ అసెంబ్లీ పెట్టాడు. అసెంబ్లీలోకి ఎందుకు అలౌ చేశారో నాకు అర్థం కాదు. ఆ సాంప్రదాయం నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఒక శాసనసభ్యుడిగా స్పీకర్ కూర్చునే చైర్లో బయట పెట్టారా? బయట ఒక సాధారణమైన పిల్లలు అలా అసెంబ్లీలోకి రాకూడదంట. అలాగొస్తే ఆయన వ్యక్తిగతంగా మనోభావాలు దెబ్బతింటాయంట. ఆయన భావించి చాలా ఏడుస్తున్నాడు. దీని మీద మీ ప్రవర్తన ఏంటి? సో ఎందుకు రానకూడదు? మీ అర్హత లేదనా లేకపోతే ఇంకేదన్నానా? కాకపోతే మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, అది మీరు ఖచ్చితంగా చూడాలి. చూసి అప్పుడు మాట్లాడండి. జగనన్న జగనన్న నీకు నా సెల్యూట్. నువ్వు అనుకుంటే అవుద్దు స్వామి. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. గౌరవనీయులైన అధ్యక్ష గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అధ్యక్ష, ప్రతిపక్ష నాయకులు అడిగినటువంటి ప్రశ్నలో మొదటి ప్రశ్న, విద్యార్థుల స్కూల్ బ్యాగ్ బరువుకు అనుమతించబడిన ప్రమాణం ఏమిటి? అధ్యక్ష, దానికి నా సమాధానం ఎన్సీఈఆర్టీ మార్గదర్శకాల ప్రకారం బ్యాగుల తేలికగా ఉంచాలని సూచన ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. చూశారు కదా, నా రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అదే చిన్నపిల్లలు అసెంబ్లీలో ఎలా ఉండాలో మీకు చెప్పారు. అసెంబ్లీలో ఉండాల్సింది ఇలా కాదు. అది మీకు చిన్నపిల్లల నుంచి చెప్పించుకోవడానికి సిగ్గుందా? నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. అలాంటి వాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు, తక్కువ చేసి మాట్లాడకండి. అర్థమైందా? నీకు ఆ హోదా, ఆ విఐపి అన్నీ మేమిచ్చింది, ప్రజలు నీకు ఇచ్చింది, గౌరవంగా అప్పచెప్పింది. ఎవరికైనా సరే చిన్నపిల్లల్లాగా ఒకరి మీద ఒకరు చాడీలు మీరు చెప్పుకుంటున్నారు, కానీ అదే చిన్నపిల్లలు అసెంబ్లీలో ఎలా ఉండాలో మీకు చూపించారు. ఒకసారి అది తెలుసుకుని ఉంటే మీ విలువ మీరు కాపాడుకున్నట్టే. నేను ఏ పార్టీ నాయకుడిని, ఏ పార్టీ కార్యకర్తని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఒక సాధారణ పౌరుడుగా నేను మాట్లాడుతున్నా, ఓకేనా? ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే నా మాటల వల్ల క్షమించండి. జై భారత్.